అండి, వెల్కమ్ టు కలగూరగంప. సంక్రాంతి పండుగ అందరు సూపర్ చేసుకుంటారు కదా. సో సంక్రాంతి అయ్యాక మంచి న్యూస్ తోటి మీ ముందుకు వచ్చిన ఈరోజు నేను. ఈ ప్లాట్ ఉంది కదా, సో ఇది మన ఇంటి ఎదురుగుంది. దీన్ని మనము మన కలగూరగంప కొరకు తీసుకున్నాం అనమాట. తీసుకున్నాం ఇన్ ద సెన్స్ ఏదో డబ్బులుండి తీసుకొని కొనలేదు. చాలా ఫోర్సబుల్గా తప్పనిసరి సిచ్యుయేషన్లో ఇంకా తీసుకోవాలి కదా, తప్పదు అనే రేంజ్లో సిచ్యుయేషన్ వచ్చేసింది. ఎందుకంటే మనకు ప్లేస్ సరిపోవట్లేదు అండ్ ఉన్న దాంట్లో కడదామంటే చిన్న లిటిగేషన్, అది మళ్ళీ ఇంకొక జీవో వస్తే కానీ క్లియర్ కాదంటే అదొకటి ఉంది. అండ్ వేరే ప్లాట్లు తీసుకొని ఒక షెడ్ వేసుకుందామంటే ఎవరు దొరుకుతలేరు మనకు ప్లాట్లు ఇచ్చేటోళ్ళు. సో మనం అంటే పెద్ద ఎత్తున చేయాలంటే చాలా పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్ కావాలా, మనకు అంత సీన్ లేదు. మనది చిన్న బేబీ కాబట్టి మన కంపెనీ ప్లేస్ మాత్రం కంపల్సరీ. లేదంటే కిచెన్లో పెడుతుండ్రు, హాల్లో పెడుతుండ్రు, రూమ్లో పెడుతుండ్రు, పైన బాల్కనీలో నింపేసిండ్రు వీళ్ళ సామాన్లు అంటే అన్నీ ఉంటాయి తెలుసా, అట్టలు, ట్రేలు, ఏమేమో నింపుతా ఉన్నారు. ఇల్లంతా గబగబు లేపుతుంటాను కాదు కానీ పాపం వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. పిల్లలకు మనకు ఒక ప్లేస్ కంపల్సరీ కావాలి, ఆఫీస్ స్పేస్ అనేది చాలా చాలా మస్ట్ అనిపించింది. సో ఆ టైంలోనే సేమ్ ఈ ప్లాట్ అంతా గుంతలాగా ఉండి నీళ్లు ఉంటుండే, వాళ్ళు అమ్మడానికని నింపేశాక మనసు బాగా కొట్టుకుంది అనమాట. అంటే ఇంత కన్వీనియంట్గా మన ఇంటి ఎదురుగా ఎవరైనా కొంటే మళ్ళీ దొరకదు, ఇంకొక చేతులు మారాక మళ్ళీ ప్రైస్ మారుతుంది. యాక్చువల్ ఓనర్ దగ్గర నుంచి వేరే వాళ్ళ చేతిలోకి పోయిందంటే మళ్ళీ వాళ్ళు డెఫినెట్గా ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి ఇంకొంచెం ఎక్కువ చేసి అమ్ముతారు కదా, ఎవరికైనా అది సహజం కదా. సో అట్లా అనిపించింది. కానీ ఎట్లా కొనాలంటే దారి కనబడతలేదు, తెన్ను కనబడతలేదు అనమాట. సో ఫైనల్గా ఏంటంటే ఇంకా కొనాలా అని డిసైడ్ చేసుకున్నా కానీ మనసు కొట్టుకుంటుంది, ప్రాబ్లం అవుతుంది, ఏం చేయాలా. సో మా కజిన్ ఒక అతను వచ్చిండు అనమాట, వచ్చేసి లేదత్తమ్మ కంపల్సరీ కొనండి, ఇంత కన్వీనియంట్గా మీకు ఆఫీస్ స్పేస్ మళ్ళీ దొరకదు, ఇంపాసిబుల్ మళ్ళీ దొరకడం ఇంకో చేతిలో కోతన్నప్పుడు ఇంకా జర బలంగా అయిపోయింది అనమాట. బలంగా అయిపోయి చాలా 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 అడ్జస్ట్లు, చాలా చెదురుమదురు అడ్జస్ట్లు. ఇక అవి చెప్పనీకి రాదు ఒక కథ, అదే అంటే అది చెప్తే పెద్ద కథ అయిపోతుంది. కానీ మొత్తం మీద ఈ ప్లేస్ కొన్నాము. బట్ దీనికి చేసిన కమిట్మెంట్ ఆల్రెడీ 2.5-3 years పడుతుంది మనకు క్లియర్ గానికి. ప్లాట్ ఇట్లా కొన్నామో లేదో చిన్న ఇల్లు కట్టేసింది. సో ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. ఎట్లా ఎంజాయ్ చేసిందో చూడండి ఒకసారి. అది సంక్రాంతి సెలబ్రేషన్స్ కూడా దాని కొత్త ఇంట్లో చేసింది. అయితే నేను ఆడ వస్తున్నా, అమ్మ నా ఇంటికి రావా అన్నది, అనగానే గుండె గుబేలు అన్నది. అమ్మ నా ఇంటికి రావా అంటే ఇది పెళ్ళైనకేదో అమ్మ మా ఇంటికి రావా అన్నట్టు ఫీలింగ్ అనిపించింది. అప్పుడు అంటే పిల్లల నోట్లో అట్లా విన్నప్పుడు కొంచెం ఎట్లనో అనిపించింది నాకు. చిన్న ఎట్లా అనగానే మాత్రం గమ్మత్ అనిపించింది. సో మనం మొన్న సంక్రాంతి రోజు కూడా ఇక్కడనే భోగి మంట కూడా వేసేసుకున్నాము. ప్రాపర్గా పూజ చేసుకుందాం. భూమి పూజ అయితే ఫస్ట్ చేద్దాము. అండ్ కొంచెం కాంపౌండ్ వాళ్ళగా ఫస్ట్ సెట్ చేసుకున్నాక కట్టడం. ఇప్పుడు ఏంటంటే దీంట్లో షెడ్ వేయాలనుకుంటే షెడ్ వేసుకోవచ్చు, కొంత ఒక 6-7 lakhs అయితే ఒక షెడ్ అయిపోతుంది. కానీ మళ్ళీ అది సరిపోదు, హార్డ్లీ మనకు 6-7 monthsకి అడ్జస్ట్ అయిపోతుంది. కానీ అసలు ఆ చిన్న షెడ్ అనేది మనకు ప్రాబ్లము. పడితే 2-3 floors పడితేనే మనకు అడ్జస్ట్ అవుతుంది. బట్ ఆల్రెడీ కొన్నికనే అలసిపోయినా ఇంకా మళ్ళీ కట్టాలంటే మళ్ళీ ఆలోచించాలా, మళ్ళీ ఎట్లా గీకాలా, ఎట్లా గోకాలా, ఏం చేయాలని చూద్దాం. టైం ఎట్లా పోతూ ఉంటే మనం కూడా అట్లనే పోతే బెటరు. ఎక్కువ తక్కువ ఆలోచిస్తే దమ్మా ఖరాబ్ అవుతుంది. అబ్బా ఓకే అంటే ఇక్కడ 100 ఉండాల్సిన ప్లేస్లో 200-300 ఉన్నాయి. ఆల్రెడీ మతిమార్పు ఎక్కువైపోతుంది. ఇట్లాంటివి కూడా ఆలోచిస్తే దమ్మా ఖరాబ్ అవుతుంది. కాబట్టి ఆడ చూసుకుంటాడు, మీరు చూసుకుంటారు కాబట్టి నాకు ఆలోచించడం ఆపేసిన. ఓకేనా, ఇదనమాట. సో ఈ హ్యాపీ న్యూస్ మీకు అయితే లాస్ట్ మంతే రిజిస్ట్రేషన్ అయింది, కానీ మీకు పండగ అయ్యాక చెప్దామని ఇన్ని రోజులు ఆగిననమాట. ఆగి ఇక ఉండలేక చెప్పేస్తున్నా. అంటే చెప్పొద్దని కాదు, జర మంచి రోజులు చూసుకొని చెప్దామని థాట్ అనమాట. ఓకే, ఇంటికి చేసినట్టే
ఎప్పుడు కడతాము ఎట్లా కడతాము అనేది పక్కకు పెడితే ఒక మంచి రోజు చూసి భూమి పూజ ఓవరాల్గా చేసేస్తే ఎప్పుడైనా కట్టుకుందాం అది. అండ్ కొన్ని ప్లాన్స్ ఉన్నాయి మీతో షేర్ చేసుకోవాలా, మీరు కూడా దానికి సజెషన్స్ ఇస్తారు. ఎందుకంటే ప్రతిసారి నేను నాకు తెలియకుండా ఏదో ప్రాబ్లంలు ఇరుక్కున్నప్పుడల్లా మీరు బయటకు లేపుతుంటారు కాబట్టి ప్లాన్స్ను కూడా మీకు అన్ని చెప్తాను నేను, ఓకేనా. ఇది ఇంతకు మించి ఏం ముచ్చట లేదు. ఇది 500 స్క్వేర్ యార్డ్స్. యాక్చువల్గా మేము కొన్నప్పటికీ దీనికి చూస్తే ఆస్మాన్ జమన్ ఫరక్ అనమాట ప్రైస్ విషయంలో. మన ఇంటి ప్లేస్ ఆల్మోస్ట్ డబుల్ వస్తుంది అనమాట, అంత కొన్నాం దీన్ని. రేట్ అట్లా పెరిగిపోయినా ఏం చేయలేం కదా. సో ఇదనమాట, కొనాలన్న ఆలోచన లేదు కానీ చెప్తున్నా కదా తప్పని పరిస్థితుల్లో కొన్నాం. ఇది విషయం. సమ్ టైమ్స్ అంటే ఒక కంపెనీ ఒక ఎస్టాబ్లిష్మెంట్ చేస్తున్నప్పుడు ఇలాంటి జర్నీ అంతా డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఒక్కొక్క ఫేజ్లో ఎన్ని ప్రాబ్లమ్స్ అని చెప్పాను, హర్డల్స్ అనమాట. చేస్తా ఎక్కుతూనే ఉండాలి, దాటుతూనే ఉండాలా. అండ్ ఈ జర్నీ అంత సూపర్ అబ్బా. అంటే చాలామంది కంపెనీస్ అనుభవం ఉన్నోళ్ళు పెడతారు, లేదంటే వాళ్ళ పేరెంట్స్ నుంచి వాళ్ళకి వస్తుంటుంది. ఏమి తెలియకుండా ఒక బెత్తర్ సాయం అలాగా ఏందో చేసి దానికి మీరు సపోర్ట్ చేసి ఇక్కడ దాకా వచ్చి ఇంకా ముందుకు వెళ్ళాలన్నప్పుడు ఒక్కొక్క మెట్టుకు అమ్మో ఇట్లా చూసి మళ్ళీ ఎక్కుడు అంటే కొన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకుంటూ ఒక మెట్టు, కొన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకుంటూ ఒక మెట్టు. ఇలాంటి ఎక్స్పీరియన్స్ బోల్డ్ ఉన్నాయి. ఇవన్నీ కూడా షేర్ చేయాలి. అంటే కలగూరగంప జర్నీని ఎట్లా షేర్ చేయాలో నాకు అర్థం కావట్లేదు, కానీ ఏదో ఒక రోజు మాత్రం ఏదో ఒక పాయింట్ పట్టుకొని సాలిడ్గా అందరికీ తెలిసినట్టు చేస్తా. ఎందుకంటే చాలామందికి యూజ్ అవుతుంది, ఓకే. అప్పటి వరకు మాత్రం మీ అందరి బ్లెస్సింగ్స్ దీంట్లోకి రావాలి. చాలామందికి ఈ ప్లేస్ అన్నం పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.